అక్కో బావో మీరిద్దరు ఎప్పుడు వచ్చున్నారా? బామర్దే, నేను సతాయించేదానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి రాలేదు గాని మా కూతుర్ని తీసుకుపోయేదానికి వచ్చినాము. మా బతుకులు సిగ్గులేని బతుకులు. మేమెన్ని తూర్లు మీతో సీకొట్టించుకున్నా మా కూతురు కోసం పడాల్సి వచ్చినది. ఇక నుంచి మీరెవరో మేమెవరో మీకు మాకు బంధుత్వం తెగిపోయినది. ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండకుండా దాన్ని తీసుకుపోయేదానికి వచ్చినాము. దయచేసి ఇప్పుడు గొడవేం చేయకుండా. ఈడెవడు గొడవ చేయడానికి రాలేదో. అవసరమైతే ఏం చేయాలో నాకు తెలుసు. వదలో. బావేందు కోపంగా పేపర్ సింపేసి ఇసిరేసి పోతా ఉంటాడా? ఏముండదబ్బా పేపర్లా? ఓహో, అప్పుడే పెళ్లి చేసేదానికి అంతా రెడీ చేసినట్టుండారో. పెళ్లి కూతురు తండ్రిని కూడా పిలిపించుకుంటారో. ఎంత జరుగుతా ఉండా కూడా సిగ్గులేనితే ఇంకా ఈయనే ఉండాదే. కనీసం ఒక్క ఫోన్ చేసైనా చెప్పలే చూడో. అయ్యో, ఇప్పుడు బావగానే రేవతికి నాకు పెళ్లి కాబోతా ఉండదనుకొని గొడవకి దిగినాడంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. భగవంతుడా కాపాడుతండ్రే. వాసు, బాగున్నావా? ఏమా బాగున్నావా? ఏంటి ఇద్దరు కోపంగా ఉన్నట్టున్నారు? ఏదైనా సమస్య? మీ అమ్మా నాన్నలతో ఏమన్నా గొడవ? గొడవ వాళ్ళతో కాదు, గొడవంతా నీకు. ఓయమ్మో, ఇల్లు వదిలేస్తే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేట్టుండదు. రండి రండి, ఎప్పుడు వచ్చినారు? రండి లోపలికి పోయి మాట్లాడుకుంటారు. ఏందో మీ లోపలికి పోయి మాట్లాడేదే? పోదామా? ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నారు? ఆవేశం కాదు, మా నాయన మొక్కలే అంట కొంచెం మాడిపోయినట్టుంటది కదా, అందుకే ఏ రియాక్షన్ పెద్దగా తెలీదు. చూడు ఎట్ట నవ్వుతా ఉంటాడా. రండి రండి, పెళ్ళికే కదా వచ్చారు? పర్లేదు, వచ్చాను, విషయం తెలిసింది, అందుకే దగ్గరుండి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. నాకు మాత్రం బాధ్యత లేదా? ఉన్న బాధ్యత నీకే ఉంటది కదా, ఇంకెవరికి ఉంటది? నీ కూతురే కదా. అవును, రేవతి మాత్రమే నా కూతురు కాదు, రోహిణి కూడా నా కూతురే. అవునాయనా, రేవతి వాళ్ళ నాయన నన్ను సొంత కూతురు మాదిరిగా చూసుకుంటా ఉండారు. నేను కూడా నాయన అని పిలుస్తా ఉండాలి, తెలిసినా? ఏందమ్మీ? అదే నాయనా, నాకు మాకు పెళ్లి జరగబోతా ఉండదు కదా, అందుకే దగ్గరుండి జరిపిద్దామని ఈయనే ఉండారు. ఏంది మీ ఇద్దరి పెళ్లికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదులే. అమ్మయ్యా, పదండి పదండి, ముందు లోపల పోయి కాలు చేతులు కడుక్కొని నాస్త చేద్దరు. ఏంట్రా మీ అల్లుడు కోపంగాను కంగారుగా ఉన్నాడు? చెప్పినాను కదా నాయనా, మా నాన్న రియాక్షన్ అట్నే ఉంటది, కోపం మాత్రం సంతోషం వచ్చినా అట్నే ఉంటది. ఏంటోనమ్మా, నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. అబ్బా, ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే మనం ఇంటి నుంచి తప్పించుకోవాలా.